సప్తవర్ణాల సమ్మేళనం హోళీ. మిఠాయిల్లో రారాజు మన ఆలి. అకేషన్ ఏదైనా ఆలి మిఠాయిలతోనే. ఒకప్పుడు వీళ్ళ గురించి మాట్లాడేటప్పుడు సెన్సేషన్ అని అనుకునేవాళ్ళు, బట్ వీళ్ళు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంటే అక్కడ సెలబ్రేషన్ అంటున్నారు. ఈ ఉగాది వాళ్ళకి ఎలా స్పెషల్ గా ఉండబోతుందో వాళ్ళ మాటల్లో తెలిసేసుకుందాం. సో దువ్వాడ శ్రీనివాస్ గారు అలాగే దివ్వెల మాదిరి గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. సో హాయ్ సార్. హాయ్. సో హాయ్ మ్యామ్. హాయ్. నమస్తే. ముందుగా మీ ఇద్దరికి విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో చాలా రోజుల నుంచి చాట్ చేస్తూ ఉన్నా, ఒక ఇంటర్వ్యూ చేద్దాం, మంచి ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పి. సో ఈ ఉగాది నాకు కలవడం చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. అండ్ మీ నుంచే స్టార్ట్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా రానిది ఏంటంటే ఒకరి గుండెల్లో మనకు స్థానం, ఆ స్థానం నేను సంపాదించుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ కమింగ్ టు యూ సార్, నిజంగా ఆవిడ అన్నట్టు ఒక వర్డ్ లో డిస్క్రైబ్ చేయలేము. వెరీ షార్ట్ పీరియడ్ యాక్చువల్లీ. ముందుగా మీకు, అలాగే మీ ఛానల్ యాజమాన్యానికి, సుమన్ టీవీ యాజమాన్యానికి, అలాగే ప్రేక్షకులందరికీ కూడా నా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగువారు జరుపుకున్నటువంటి నూతన సంవత్సర సందర్భం ఇది. అసలు మనం వేడుకలు జరుపుకోవాల్సింది కూడా ఈ రోజే. ఉగాది అంటే అందరికీ చాలా స్పెషల్ గా సార్. సో మీరంటే అందరికీ ఇంకా స్పెషల్ కాబట్టి కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అనమాట. ఉగాది అంటే ఏంటి ఫస్ట్ మీరు చెప్పండి సార్. మీ ఒపీనియన్ ఏంటి ఉగాది అంటే? ఉగాది చైత్రమాసంతో ప్రారంభమవుతుంది. ఓకే. ఇక్కడతోనే ఋతువులో మార్పులు కూడా వస్తాయి. ఆకులు చిగురించటాలు, కోయిల గానాలు, ఇవన్నీ కూడా ఈ చైత్రమాసంలోనే ప్రారంభమవుతాయి. ఈ చైత్రమాసానికి మధుమాసం అనే పేరు కూడా ఉంది. అంత గొప్ప నెల ఇది. ఇంగ్లీష్ నెలలతో పోల్చుకుంటే మార్చి నెలలో ఇది మనకు వస్తుంది. మార్చి నెల ఆఖరిలో ఇలా వస్తుంది. ఓకే. సో ఈ శుభారంభంతో తెలుగు సంవత్సరాది ప్రారంభం అవుతుంది. కొన్ని రాష్ట్రాలు ఇది ఒక గొప్ప పండగ యుగాది అనుకుంటారు. గొప్పగా చేసుకుంటున్నటువంటి పండగ. ఈ పండుగలో మనకి విశిష్టత ఏంటంటే షడ్రుచులు కూడా, తీపి, పులుపు, చేదు, కారం అన్నీ వచ్చేసారు సార్. నా క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. ఉగాది అంటే ఏంటంటే షడ్రుచులు, రైట్? షడ్రుచుల గురించి ఒక్కొక్క క్వశ్చన్ మిమ్మల్ని మాధురి మ్యామ్ని అడుగుతారు అనమాట. ఫస్ట్ ఉగాది అనగానే షడ్రుచులు మనకి తీపి గుర్తొస్తుంటుంది కాబట్టి. అలానే కాదు, నా ఉద్దేశంలో ఉగాది షడ్రుచుల సమ్మేళనం అంటే లైఫ్ లో కూడా కష్ట సుఖాలని అలాగే బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఇందులో ఉన్న తీపి, చేదు, వగరు, కారం, పులుపు అన్ని ఎలా అయితే ఉంటాయో లైఫ్ లో కూడా అలాగే కష్ట సుఖాలు అనేవి ఉంటాయి. ఆ రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ లో ఉగాది పచ్చడి లాగా లైఫ్ లీడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఫస్ట్ మ్యామ్ నుంచే స్టార్ట్ చేస్తాను అయితే. సో ఫస్ట్ తీపి గురించి మాట్లాడుకుందాం మేడం. తీపి అంటే ఏంటంటే నా క్వశ్చన్ వచ్చేసి, ప్రతి ఒక్క ప్రేమ కథలో ఏదో ఒక మెమరబుల్ మూమెంట్ ఉంటుంది. సో మీ ఇద్దరి జర్నీలో కావచ్చు, లేదా మీ ఇద్దరి పర్సనల్ విషయంలో కావచ్చు, ఎప్పటికీ మెమరబుల్ అంటే ఒక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత అదొక తీపి జ్ఞాపకం అని గుర్తు చేసుకుంటే మాధురి లైఫ్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ మాతో షేర్ చేసుకుంటారా? నా లైఫ్లో మెమరబుల్ డేస్ అంటే శ్రీనివాస్ గారు నా లైఫ్లోకి వచ్చిన ప్రతి ఒక్కటి మెమరబుల్ డే. అతనితో చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కటి కూడా మెమరబుల్ డేనే. ఇది పలానా అంటూ లేదు, చాలా పేజెస్ ఉన్నాయి మెమరీస్ చెప్పుకోవడానికి. ఇంకొక తరం నా పిల్లలు కూడా చెప్పుకోవడానికి పొద్దున్న అన్ని ఉన్నాయి మెమరీస్. అవునా? సో ఇది అంటూ లేదు పర్టికులర్ గా, ఎవ్రీడే కూడా మెమరబుల్ డే తనతో. ఓకే సార్, మీరు చెప్పండి. మాధురి మ్యామ్ మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మీకు మెమరబుల్ డే అంటే ఏంటి? మాధురి, ఉగాది, చైత్రమాసం, మాధుర్యం, మధుమాసం. మీరు సూపర్ సార్, ఎక్కడ దొరకట్లేదు అసలు. ఎక్కడా దొరకకుండా చెప్పారు. సో స్వీట్. అండ్ నెక్స్ట్ చేదు. సో మీ ఇద్దరు లైఫ్లో మాధురికి చేదు ఘటన అంటే షేర్ చేయాలంటే ఏంటి? నా లైఫ్లో చేదు ఘటనలు అంటే ఇదే. కొంతమంది మరీ అంటే విచక్షణ కోల్పోయి, విచక్షణ రహితంగా, చాలా అంటే అవతల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక ఆడపిల్లని కూడా చూడకుండా చాలా కాంట్రవర్సీ థంబ్నైల్స్ పెడుతూ, వీడియోలు పెడుతూ చేస్తున్నప్పుడు, అలాంటివి చూస్తున్నప్పుడు నా మనసుకు ఒక ఇంత బాధ కలుగుతోంది. చాలా బాధపడుతున్నాను. రీసెంట్ గా కూడా ఎవడో కిరణ్ కుమార్ అనే ఒక వ్యక్తి కొన్ని వీడియోస్ ఏవో పోస్ట్ చేశాడు. అవన్నీ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. సార్ మీకు ఛాలెంజెస్ ఏంటి? యాక్చువల్లీ చేదు అంటే ఛాలెంజ్ గురించి చెప్పండి. చేదు అంటే నా దృష్టిలో ఆరోగ్యం. ఆరోగ్యం అంతే కదా. చేదు ఎందులో ఉంది? వేపలో ఉంది. వేపాకు తీసుకుంటే ఆరోగ్యం. మన జీవితంలో కూడా చేదు అనుభవాలు వచ్చాయనుకోండి, మంచి అనుభవానికి దారితీస్తుంది, మంచికి దారితీస్తుంది, ఒక అనుభవానికి దారితీస్తుంది. ఒక ఎగ్జాంపుల్, లైఫ్లో ప్రతి చేదు అనుభవం కూడా ఒక సక్సెస్కి కాజ్ అవుతుంది. ఆ చేదు నుంచి మనం గుర్తించవలసింది, ఇంకా శ్రమించాలి, ఇంకా కష్టపడాలి, మనం అనుకున్నది సాధించడానికి ఇంకా మరింత కృషి చేయాలన్నది ఆ అనుభవం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి చేదులో ఎప్పుడు కూడా ఆరోగ్యం ఉంటుంది. సార్ పుస్తకాలు ఏమైనా ఎక్కువ చదువుతారా సార్ మీరు?
అంటే అడగడమే లేట్ అన్నట్టు వెంటనే చెప్తూ ఉంటే పుస్తకాలు ఏమైనా ఇంట్లో లైబ్రరీ సెక్షన్ ఏమైనా విడిగా ఉందా అసలు యాక్చువల్లీ అతని బ్రెయిన్ లోనే ఉంది అతని బ్రెయిన్లోనే ఉందా? ఓకే డన్. నెక్స్ట్ పులుపు మ్యామ్. పులుపు ఏంటంటే ప్రేమకి వయసుకి సంబంధం లేదు యాక్చువల్లీ అందరూ అంటుంటారు. అట్లా మీ లైఫ్లో సార్ సర్ప్రైజ్ చేసిన మూమెంట్ కావచ్చు, లేదా ఆ చిలిపితనానికి సంబంధించిన ఏదైనా ఒక మెమరీ షేర్ చేస్తారా? అసలు అతనికి అలాంటివి రావు, అతనికి సర్ప్రైజ్లు ఇవేమి ఉండవు. ఏముండవా? ఏంటి సార్ సర్ప్రైజ్లు ఫీమేల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సార్, మెయిన్గా ఇష్టంతో పాటు సర్ప్రైజ్ చేస్తే హ్యాపీ అనిపిస్తుంటుంది కదా, సర్ప్రైజ్ లేకపోతే ఎలా చెప్పండి? ఇప్పటివరకు ఏది సర్ప్రైజ్ చేయలేదా? కలిసి ఉండడం ఒక సర్ప్రైజ్. అది ఓకే సార్, అది సెన్సేషనల్ సర్ప్రైజ్. అందరూ అందుకే మాట్లాడుతున్నారు. అవును, అదే పులుపు. బాగా చెప్పారు సార్. ఓకే నెక్స్ట్ వగరు. ఎంబారసింగ్ అనిపించిన మూమెంట్ ఏమైనా ఉందా మీ లైఫ్లో? ఎంబారసింగ్ గా అంటే అలాంటి మూమెంట్స్ ఏమీ లేదు. వన్ డే డిలీట్ చేయాలి, వన్ డేని మీ లైఫ్లో డిలీట్ చేయాలి ఇన్ని ఇయర్స్లో. ఆ రోజు కార్ యాక్సిడెంట్ డిలీట్ చేయమని అడుగుతా, ఎందుకంటే నా వల్ల అవతల వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అయ్యారు, కొంచెం దెబ్బలు తగిలాయి. ఫస్ట్ టైం నా వల్ల అవతల వాళ్ళు బాధపడ్డారు, సో నాకు అది కొంచెం ఎంబ్రాసింగ్ అనిపించింది. సార్ మీ లైఫ్లో వన్ డేని డిలీట్ చేయాలి, ఏ డేని డిలీట్ చేస్తారో ఏదైనా సందర్భం షేర్ చేస్తారా? అన్ని గుడ్ డేస్ అండి, అన్ని గుడ్ డేసే. అన్ని గుడ్ డేస్ అంతే. ఎందుకంటే భగవంతుడు మనిషికి ప్రాణం పోసి జీవితం ఇచ్చిన తర్వాత ఇందులో బ్యాడ్ డే అనే అర్హత మనకు లేదు. ఎవ్రీ డే, ఎవ్రీ బ్రెత్, ఎవ్రీ సెకండ్ ఇస్ గుడ్ సెకండ్. ఎవ్రీ డే ఇస్ గుడ్ సెకండ్, గుడ్ డే. ఇందులో బ్యాడ్ డే అని అనుకోవడానికి లేదు. మన విధివ్రాత, మన ఆలోచన తీరు బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఇది మంచి చెడు అనటానికి ఏది అన్నీ మంచే అన్నీ చెడు అనుకోవచ్చు. ముందుకు అడిగేసేటప్పుడు మంచిని మనం తీసుకోవటం, చెడుని అలా పక్కన పెట్టి వెళ్ళటం. కాబట్టి ఇందులో బ్యాడ్ డే ఏమి ఉండదు, ఎవ్రీ డే ఇస్ గుడ్ డే. సో మ్యామ్ నెక్స్ట్ కారం, లాస్ట్ వన్. మీలో ఉన్న ఫైర్ ని బయటికి తీసుకొచ్చిన ఒక డే గురించి చెప్పాలంటే ఏ డే చెప్తారు? ఇంకెంతవరకు అంత మూమెంట్ రాలేదు, ఇంకా చాలా ఫైర్ ఉంది, ఇంకా దాచించింది అనమాట. అయితే అంటే కొంచెం శాంపుల్ మాత్రమే బయట మాకు తెలుసు అనుకుంటా. అయితే ఏదో ఒక రోజు వస్తుంది. ఏదో రోజు వస్తుందా? ఓకే, ఆ డే మేమందరం ఉండగలం మేడం ఆ ఫైర్కి. సార్ మీలో ఫైర్ అంటే ఏం చెప్తారు? మీరు చాలా శాంతంగా ఉన్నారు, మీలో ఫైర్ అయితే రాదేమో నాకు తెలిసి. ఫైర్ బ్రాండ్ అసలు, ఫైర్ బ్రాండ్ ఉన్నదే కారం, స్పైసీ. సార్ చెప్పండి సార్, మీలో చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది. సో ఒక వన్ వర్డ్ క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఫస్ట్ మీట్ అయినప్పుడు మాధురి గారి కాస్ట్యూమ్ ఏమైనా గుర్తుందా? వాట్ ఎవర్ ఏదైనా, ఎప్పుడైనా ఈ శారీలో కనిపించింది, ఇట్లా కనిపించింది, ఇట్లా మెమరీ ఫస్ట్ మీట్ అయిన రోజ్ గోల్డ్ కలర్ శారీ. రోజ్ గోల్డ్ కలర్ శారీ కరెక్టేనా? సార్ ఫస్ట్ కనిపించిన కాస్ట్యూమ్ కలర్ ఎప్పుడు వైట్ లోనే ఉంటారు, ఎప్పుడు కాస్ట్యూమ్ డిఫరెన్షియేషన్ ఏముంటది, వైట్ బ్లాక్, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్. ఎందుకు వైట్ లో ఎన్ని మోడల్స్ ఉండాలో అన్ని ఉంటాయి, ఇంకా దానికి మించి మన స్పెషల్ గా ఏమి ఉండవు. మీరు వచ్చాక ఎవరైనా చెప్పారా వేరే కలర్? ఇప్పుడు కొంచెం కలర్స్ కాస్ట్యూమ్ మారింది కదా, మీరు వచ్చింది మారుస్తున్నాను ఇప్పుడు. ఇవన్నీ కొంచెం నేను మార్చినవే, లేకపోతే ప్లెయిన్ వైట్ లోనే ఉంటారు. పొలిటికల్ గా ఏముంటాయి వైట్. అవును, కానీ బొట్టు మాత్రం మిస్ అవ్వట్లేదు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి సార్ మీరు ఆ బొట్టు పెట్టుకోండి? 8-9 years నుంచి మధుర మీనాక్షి దేవతలకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.